మార్కు సువార్త 5వ అధ్యాయం 21-43 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకు 2 సంఘటనలు కనబడుతున్నాయి. ఒకటి, చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించడం. 2, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ బాగుపడటం. యాయిరు కుమార్తెను బ్రతికించడం చూస్తే మనకిక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా చివరి మాట ప్రభువుదే. ఎందుకంటే యాయిరు దగ్గరికి అతని ఇంటి వారు వచ్చి చెప్పారు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని. కానీ యేసుప్రభు వారు మాత్రం యాయిరుతో తిరిగి ఒక మాట చెప్పారు, నువ్వు వారి మాటను లక్ష్య పెట్టొద్దు, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచుము అని. అలాగే యేసుప్రభు వారు వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని లెమ్మని చెప్పగానే ఆ చిన్నది లేచి నడిచింది. అప్పటికే చనిపోయింది, కానీ ఆమె లేచి నడిచింది. అందుకే నేను అంటాను, ఎప్పుడు చివరి మాట మన ప్రభువుదే. ఆయనదే లాస్ట్ సే. ఎవరెన్ని చెప్పినా కూడా, డాక్టర్స్ డెత్ సెంటెన్స్ చెప్పినా, మన పరిస్థితులన్నీ తారుమారైనా, కోలుకోలేని దెబ్బతిన్నా, నీ దగ్గర యేసయ్య ఉన్నాడా? చాలు. ఆయన వైపుకు తిరిగి నువ్వేమంటావు ప్రభువా అని ఒక్కసారి ఆయన అడుగు, అంతే చాలు. అప్పుడు ఆయన ఏమంటాడో అదే లాస్ట్, అదే చివరి మాట. మనుషులది కాదు, సాతానిది కాదు, ఎప్పుడూ దేవునిదే చివరి మాట. ఆ దేవుడే మన స్నేహితుడైతే మనం ఇంక దేనికి భయపడాలి? ఆయనకన్నిటి మీద అధికారం ఉంది, మరణం మీద కూడా అధికారం ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పారు, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని. ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా బ్రతికించాలనుకుంటారో ఆయనకిష్టమైన వారిని బ్రతికిస్తూనే వస్తున్నారు. ఇంకా తర్వాత 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ, ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగిందంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి ఇక చివరికి ఒక డెసిషన్కి వచ్చింది, నేను ఆయన వస్త్రపు చెంగును, అంటే యేసుప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టుకుంటే మాత్రం చాలు, ఖచ్చితంగా నేను బాగుపడతాననుకుంది. అయితే ఆమె అలాగే వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చింది. ప్రభావము ఆయనలో నుంచి బయటకు వచ్చి ఆమెలో ప్రవేశించి ఆమెను స్వస్థపరిచింది. యేసుప్రభులోంచి ఆ ప్రభావం బయటకు వెళ్ళగానే ఆయనకు అర్థమైంది ఎవరు నన్ను ముట్టుకున్నారు అని. ఇక్కడ విశేషం ఏంటంటే ఎందరూ ఆయన మీద పడతా ఉన్నారు. ఈ 31వ వచనంలో మనం చూస్తాం. అయితే అందులో ఆయన ప్రభావాన్ని పొందుకుంది మాత్రం ఒక్క ఆమె. ఎందుకంటే ఆమె గురి కలిగి ఆయన్ని ముట్టుకుంది. మిగతా వారు ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి